కృష్ణా జిల్లా మోపిదేవి మండలంలోని లంక గ్రామాల రైతులు ఆయిల్ పామ్ సాగు దిశగా అడుగులు వేస్తున్నారు. మోపిదేవి, బొబ్బర్లంక, మోపిదేవి లంక, నాగాయతిప్ప గ్రామాల్లో రైతులు గతేడాది నుంచి ఆయిల్ పామ్ సాగు దిశగా మళ్లారు. బంగాళాఖాతం కేవలం 23 కిలోమీటర్ల దూరం ఉండటం, ప్రతి సంవత్సరం నవంబర్, మే నెలలో అల్పపీడనాలు, తుపాన్ల తాకిడికి ఎక్కువగా గురి అవ్వడం, కృష్ణానది పక్కనే ఉండటం వలన వరదలు వచ్చిన ప్రతిసారి పంటలు పూర్తిగా నష్టపోవడం, వాణిజ్య, కూరగాయ పంటలకు పెట్టుబడి పెరిగిపోవడం, కూలీల సమస్య వంటివన్నీ రైతులకు సవాలుగా మారాయి. ఇలాంటి పరిస్థితుల్లో ఉద్యాన శాఖ రాయితీలతో ఆయిల్ పామ్ సాగును ప్రోత్సహిస్తున్న తరుణంలో రైతులు ఇటు దిశగా అడుగులు వేస్తున్నారు. గతంలో ఇక్కడ షుగర్ కేన్ ఫ్యాక్టరీ ఉండేది. దానివల్ల కొంత రైతులకి కొంత ఉపయోగంగానే ఉండేది. తర్వాత కాలంలో దాని వలన కొంచెం ఇబ్బందులు ఎదురైనాయి లేబర్ ఈ ప్రాబ్లంతో. అందువలన ఇప్పుడు ప్రజెంట్ ఏంటంటే లాస్ట్ 1 year బ్యాక్ నుంచి కూడా ఈ ఆయిల్ ఫామ్ వాళ్ళు ఇక్కడికి రావటం, దీని మీద మాకు కూడా ఏంటంటే ఇక్కడ అగ్రికల్చర్ లేబర్ కానీ వీళ్ళంతా కూడా బాగా ఇబ్బందులుగా ఉంటే ఇప్పుడు ఆయిల్ ఫామ్ వేస్తే బాగుంటుంది అనే ఉద్దేశంతో మేము మొదలుపెట్టాం. మన హార్టికల్చర్ వాళ్ళు సబ్సిడీలు అవి ప్రొవైడ్ చేస్తారని చెప్తున్నారు. గతంలో హార్టికల్చర్ వాళ్ళు మేము బొప్పాయి వేసాము, కంద వేసాము, పసుపు వేసాము, వీటికి కూడా జామ కానీ వేసినా ఎలాంటి మాకు సబ్సిడీలు కానీ ఇంకోటి కానీ ఏది రాలేదు. అందువల్ల ఏంటంటే ఇప్పుడు ప్రజెంట్ ఈ పామ్ ఆయిల్ వేస్తే ఫస్ట్ 4 years కూడా అంతర పంట ఏదో ఒకటి వేసుకోవచ్చు. అక్కడి నుంచి క్రాప్ ఈల్డింగ్ వస్తుంది కాబట్టి బాగుంటుందని ఆలోచన చేస్తున్నాం. వీళ్ళు కూడా షుగర్ ఫ్యాక్టరీకి మళ్ళీ కాకుండా వీళ్ళన్నా రైతులకు ఉపయోగంగా ఉంటే పంటది కొనుగోలు కానీ ఇదంతా కూడా ప్రాంప్ట్గా ఉంటే, పేమెంట్స్ అవన్నీ ప్రాంప్ట్గా ఉంటే మాకు ఎలాంటి ఇబ్బంది ఉండదు. నేను గత 20 సంవత్సరాల మట్టి వ్యవసాయం చేస్తున్నాను. 4-5 సంవత్సరాల మట్టి చెరుకు లేపడం వలన ఇక్కడ వరి, మినుము సాగు చేస్తున్నాం. దానివల్ల ఉపయోగం లేనందువలన ఈ అగ్రికల్చర్ వాళ్ళు వచ్చి మాకు ఇలా మొక్కలు సబ్సిడీ మీద ఇస్తాము, ప్లాంటేషన్ ఖర్చులు ఇవన్నీ మేమే ఇస్తాం, భరాయిస్తాము ఏమని చెప్పి చేస్తే మేము కూడా 2 ఎకరాలు వేయటానికి ముందుకు వచ్చాం. ఒకసారి నాటితే దీర్ఘకాలం పాటు ఫలసాయాన్ని అందించే ఆయిల్ పామ్ సాగు దిశగా రైతులను ప్రోత్సహించేందుకు ఉద్యాన శాఖతో పాటు కంపెనీలు సైతం ముందుకు వస్తున్నాయి. సాగు నుంచి ఆయిల్ పామ్ మార్కెటింగ్ వరకు తమ సహకారాన్ని అందిస్తున్నాయి. మేము 3F పామ్ ఆయిల్ కంపెనీ తరఫున ఇక్కడ మోపిదేవి మండలంలో గత సంవత్సరం నుంచి ఈ పామ్ ఆయిల్ సాగుని ప్రోత్సహించడానికి కంపెనీ తరఫున ప్లస్ డిపార్ట్మెంట్ వారి ఉద్యాన శాఖ వారి సౌజన్యంతో ఈ పామ్ ఆయిల్ సాగుని ప్రోత్సహించడం జరుగుతూ ఉంది. ఈ సంవత్సరం మేము లక్ష్యంగా దాదాపుగా 225 హెక్టార్లు మేము లక్ష్యంగా పెట్టుకోవడం జరిగింది. అందులో భాగంగా మోపిదేవి మండలంలో 60 హెక్టార్లు మాకు నిర్దేశించడం జరిగింది. గత సంవత్సరం నుంచి ఏరియాలో ఇప్పటికి ఒక 10 హెక్టార్ల దాకా వేయించామండి. ఇప్పుడు ఒక వారం నుంచి ఒక 30 ఎకరాలు ప్లాంటేషన్ రన్నింగ్లో ఉందండి. మిగతా పంటలు వేసుకునేది పురుగు మందులు ఎక్కువ కొడుతున్నారు, ఎరువులు ఎక్కువ వాడుతున్నారు. దానివల్ల పెట్టుబడి ఎక్కువ అవుతుంది, రైతుకి ఆదాయం కూడా తగ్గుతుందండి. ఇదేంటంటే మనం పామ్ ఆయిల్ వేయటం వల్ల ఫ్యూచర్లో ఇది ఒక్కసారి వేస్తే 30 సంవత్సరాలు మొక్క మనకి రైతుకు ఉంటుందండి. మనకి ఈ ఏరియా ఏంటంటే గాలులు, వర్షాలు ఎక్కువ అండి. మనకి తీర ప్రాంతం దగ్గరగా ఉండటం వల్ల ఈ వరదలకు కూడా మన మొక్క తట్టుకుంటుందండి. ఆయిల్ పామ్ సాగును ఆంధ్రప్రదేశ్లో విస్తరించేందుకు వివిధ కంపెనీలతో ఒప్పందం చేసుకున్నట్లు ఉద్యాన శాఖ అధికారులు చెబుతున్నారు. మహాత్మా గాంధీ ఉపాధి హామీ పథకం కింద సాగు చేసే రైతులకు రాయితీలు అందిస్తున్నట్లు వివరిస్తున్నారు. మోపిదేవి మండలంలో ఈ ఆయిల్ పాము రైతులు సాగు చేస్తున్నారు. ఉద్యాన శాఖ ద్వారా ఈ ఆయిల్ పాము మొక్కలు రైతులకు పూర్తిగా ఉచితంగా అందించడం జరుగుతుంది. 1 హెక్టార్కి 147 మొక్కల వరకు మనం అందించడం జరుగుతుంది. ఒక మొక్క 193 రూపాయల చొప్పున ఖరీదుగా ప్రభుత్వం నిర్ణయించడం జరిగింది. ఈ మొక్కలకు సంబంధించినటువంటి పూర్తిగా 100% సబ్సిడీతో రైతు సోదరులకు ఆయిల్ పామ్ మొక్కలు 3F ఆయిల్ పామ్ కంపెనీ ద్వారా అందించడం జరుగుతుంది. చాలామంది రైతులు వరి పొలాల నుంచి ఇప్పుడు ఆయిల్ పాము సాగుకి మొగ్గు చూపుతున్నారు. దీనికి ముఖ్యమైన కారణము ఆ వాతావరణ పరిస్థితులు అన్నీ తట్టుకోవడము, తర్వాత ఉద్యాన శాఖ నుంచి అనేక పథకాలు అందించడము, నేల మరియు ఈ యొక్క వాతావరణ పరిస్థితి మోపిదేవి మండలంలో అనుకూలంగా ఆయిల్ పాముకు ఉండటం వల్ల 55 ఎకరాల్లో రైతులు ఆయిల్ పాము సాగు చేయడానికి ముందుకు రావడం జరిగింది. అంతర పంటగా వారు మినుము కానీ, పసుపు కానీ, ఇంకా ఇతర కూరగాయలు పెట్టుకున్నట్టయితే సంవత్సరానికి 5,250 రూపాయల హెక్టార్కి అందించడం జరుగుతుంది. అయితే ఈ ఆయిల్ పామ్ పంట అనేది 3 సంవత్సరాల తర్వాత దిగుబడి అనేది ప్రారంభమవుతుంది. కాబట్టి ఈ రైతు సోదరులు మొదటి 4 సంవత్సరాలు వారికి కావలసినటువంటి ప్రోత్సాహకంగా సంవత్సరానికి 5,250 రూపాయల చొప్పున 4 సంవత్సరాలు రైతులకి మరి అంతర పంటకి 5,250 రూపాయలు, అదేవిధంగా వారి యొక్క యాజమాన్య పద్ధతుల కోసం
మరొక 5,250 రూపాయలు అందించడం జరుగుతుంది. ఇవే కాకుండా ఆయిల్ పాము రైతులకు ఎవరైనా చిన్న ట్రాక్టరు కొనుక్కోదలుచుకుంటే దానికి కూడా 20 HP 20 HP వరకు 1,00,000 రూపాయల సబ్సిడీతో అందించడం జరుగుతుంది. ఆయిల్ పాము వేసే ప్రతి రైతులకి డ్రిప్ మరియు స్ప్రింక్లర్లు మరి ఇక్కడ కంపల్సరిగా నీటి సదుపాయం ఉన్న చోటే మరి ఆయిల్ పాము పంట అధికంగా పండుతుంది కాబట్టి మనం కంపల్సరిగా వాటికి డ్రిప్ విధానం అనేది పెట్టుకోవాలి. డ్రిప్ లేకుండా ప్రభుత్వం అనేది సబ్సిడీలు ఇవ్వటం అనేది జరగదు. కాబట్టి ప్రతి రైతు మరి వారి యొక్క పంటకు డ్రిప్ అనేది పెట్టుకోవాలి. మోపిదేవి మండలంలోని లంక గ్రామాల్లో ఆయిల్ పామ్ సాగుకు రైతులు ఆసక్తి కనబరుస్తున్న నేపథ్యంలో ఉద్యాన శాఖ సైతం రైతులను ఆ దిశగా ప్రోత్సహిస్తోంది.